కోటరీ కోటరీ కోటరీ. ఎవరికి లేదండి కోటరీ? చంద్రబాబుకి లేదా? జగన్ ఒక్కరికే కోటరీ ఉన్నట్టు ఏంటా విమర్శలు అంటూ విజయసాయిరెడ్డిపై ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు. ఏపీ అంతటా జగన్ కోటరీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. వేణుంబాక విజయసాయిరెడ్డి చేసిన విమర్శలు వైసీపీకి బాకులా గుచ్చుకున్నాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా ఆయనకి కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే నేతలు కొంచెం ఘాటుగా, కొంచెం స్మూత్ గా అటాక్ చేస్తున్నారు. తన కోటర నుంచి బయటపడితేనే వైఎస్ జగన్ కు భవిష్యత్తు ఉంటుందన్న విజయసాయిరెడ్డి మాటలు వైసీపీని కుదిపేశాయి. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ నుంచి విజయసాయి వెళ్లిపోయాక పార్టీలోకి కోటరీయే లేదన్నారు. పార్టీని వీడిన వారు బురద జల్లడం అలవాటుగా మారిందన్నారు ఆయన. ఏదైనా కోటరీ గీటరీ ఏదన్నా ఉందంటే సాయిరెడ్డి గారి నాయకత్వం ఉంటుంది కోటరీ. నాకు తెలిసి కోటరీ ఏమీ లేదు. ఆయన అభిప్రాయం ప్రకారం కోటరీ ఉందనుకుంటే ఆయనే కోటరీ. ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆయనే ప్రధాన సలహాదారుడు, ఆయనే కోటరీ. మరి ఆయనే కోటరీ, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి కోటరీ పోయినట్టు లెక్క, నా లెక్క ప్రకారం. పార్టీనే జగన్ కోటరీ అన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. చంద్రబాబుకు కోటరీ లేదా అని ప్రశ్నించారు. వేరే పార్టీపై ప్రేమతో పాత పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. విజయసాయి వ్యవసాయం చేయరని, రాజకీయమే చేస్తారని తేటతెల్లమైందన్నారు అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఫ్యాన్ పార్టీలు తీవ్ర చర్చకు దారితీశాయి. జగన్ కోటరీలో ఉన్నదెవరు, విజయసాయిని బాధ పెట్టిందెవరన్న విషయాలపై నేతల్లో చర్చ జరుగుతోంది.